నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లు గడిచింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు ఆవిర్భవించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్ర విభజన తొలి ఎన్నికల్లో ఏపీలో టీడీపీకి, తెలంగాణలో టీఆర్ఎస్కు అధికారం కట్టబెట్టారు ప్రజలు. ఇక అధికార బీఆర్ఎస్కు వరుసగా 2 సార్లు అవకాశం ఇచ్చారు. ఏపీలో మాత్రం ఇందుకు భిన్నంగా 5 ఏళ్లకొకసారి అధికారం మార్చే సాంప్రదాయానికి ఏపీ ప్రజలు శ్రీకారం చుట్టారు. అంటే అధికారంలో ఉన్న పార్టీ పనితీరు నెక్స్ట్ ఎవరనేది డిసైడ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న సవాళ్లు ఏంటి, సత్వరమే పరిష్కరించాల్సిన ప్రధాన సమస్యలేంటి అనే అంశాలపై బీఆర్కే స్పెషల్ ఫోకస్. ఇక ఏపీలో 2014, 2019 టీడీపీ అధికారంలో ఉంది. 2019, 2024 వైసీపీ అధికారంలో ఉంది. 2024లో నూతనంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఇది స్థూలంగా రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు. ప్రస్తుతం 3వ దఫా ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడుకు రెండోసారి అవకాశం దక్కింది. మరి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుతారా, సుపరిపాలన సాగిస్తారా, ఆయన ఎలా ముందుకు సాగుతారు అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. 2014లో టీడీపీ అధికారంలో ఉంటే వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. 2019లో వైసీపీ అధికారంలో ఉంటే టీడీపీ విపక్షంలో ఉంది. 2 సందర్భాల్లోనూ విపక్ష హోదాను, గౌరవాన్ని ఆ 2 పార్టీల నాయకత్వాలు నిలబెట్టలేకపోయాయి. కౌరవ సభలో తాను ఉండబోనని విపక్షంలో ఉన్న వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో విపక్షంలో ఉన్న టీడీపీ అగ్రనేత చంద్రబాబు కూడా ఇదే వైఖరిని ప్రదర్శించారు. చంద్రబాబు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా తమకు అధికారం వచ్చే వరకు సభలో అడుగుపెట్టబోమని శపథం చేసిన వాళ్లే. శపథం నెగ్గించుకోవటం ఒక ఎత్తైతే దాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తుగా ఏపీ రాజకీయాలు సాగుతున్నాయి. ఇందులో ఎవరి పంతం నెగ్గుతోంది? చంద్రబాబు పంతమా, వైఎస్ జగన్ పంతమా అంటే ఆ ఇద్దరిలో ఎవరు తప్పులు చేసినా గుణపాఠం చెబుతూ తీర్పు ఇచ్చే రాజకీయ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రజల పంతమే నెగ్గుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ వర్గాల్లో, ప్రజాక్షేత్రంలోనూ ఇదే టాక్ ఉంది. అప్పట్లో చంద్రబాబు, జగన్ ఏమని శపథం చేశారో చూస్తే ఈ విషయం స్పష్టంగా అవగతమవుతోంది. ఇంకా ఈ టాపిక్ మీద ఇంతకన్నా ఇంకా ఎక్కువ చర్చ జరపడం వల్ల కూడా లాభం లేదు అధ్యక్ష. ఎందుకనంటే బీఏసీలో జరుగుతూ ఉన్న బీఏసీలో జరిగినది కూడా చెప్పడానికి కూడా మా ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తే అది కూడా బీఏసీలో జరిగింది కూడా అబద్ధాలు చెప్పి ఈ రకంగా మా మీదనే అబాండాలు వేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ఇంతకన్నా ఇంకా వేరే దారుణం ఏది ఉండదు. ఇంతకన్నా ఇంకా అసలు దారుణం ఏది ఉండదు అధ్యక్ష. ఇక మీరు ఈ సెక్స్ ర్యాకెట్ మీద చర్చ కొనసాగించరు అని చెప్పి చాలా క్లియర్ కట్గా మీరు చెప్తా ఉన్న పరిస్థితుల్లో సస్పెన్షన్ను మీరు రివోక్ చేయము అని చెప్పి చాలా క్లియర్ కట్గా కూడా మీరు చెప్తా ఉన్న పరిస్థితిలో మీ అందరికీ కూడా సెలవు ప్రజలు చూస్తూ ఉన్నారని మాత్రం మర్చిపోదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు హౌస్లో ప్రతిపక్షంగా మీరు ఉండడం మంచిది, సభకి, ప్రజలకి, మీకు అందరికీ మంచిది. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం.
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రధాన హామీలైన మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన దస్త్రాలపైన సీఎం చంద్రబాబు నాయుడు సంతకాలు చేశారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధే మా ప్రభుత్వ ధ్యేయం అని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అసలు ఎన్నిక మేనిఫెస్టోలో ఏం చెప్పారు? దీనిపైన ఎలా ముందుకు సాగబోతున్నారు? విద్యారంగంలో ఎలాంటి సంస్కరణలు తేబోతున్నారు? ప్రస్తుతం ఏపీలో విద్యారంగ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇంకా ఎలాంటి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది? ఆయా అంశాలపైన ప్రభుత్వం ఎలా ముందుకు సాగుతోంది? గత ప్రభుత్వం విద్యారంగంలో తీసుకువచ్చిన సంస్కరణలు ఏమిటి? ఎలాంటి ఫలితాలనిచ్చింది అనేది సర్వత్రా చర్చ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తికరంగా మారింది. ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు సమస్యలపైన ఫోకస్ పెట్టారు. ఏ అంటే అమరావతి రాజధాని, పి అంటే పోలవరం ప్రాజెక్టు. ఈ రెండు ప్రధాన సమస్యలు. అంతేకాక రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన అంశాలు కూడా ఇవే. ఎన్నికల ప్రచారంలో ఈ రెండు ప్రధాన అస్త్రాలుగా రాజకీయ నేత ప్రచారం సాగింది. అందుకే తొలి పర్యటనలో పోలవరం ప్రాజెక్టును సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగలేదని వైసీపీ ప్రభుత్వం మాజీ సీఎం జగన్ తీరుపైన మండిపడ్డారు. నూతన అంచనాలు సిద్ధం చేసి పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కిస్తానని అంటున్న చంద్రబాబు ఆ దిశగానే ప్రభుత్వ యంత్రాంగాన్ని, అధికారులను సమాయత్తం చేశారు. రెండో పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని ప్రాంతాన్ని పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపుతో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని చంద్రబాబు తెలుసుకున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు ముందుగా ప్రజావేదిక శిథిరాల్ని పరిశీలించారు. అనంతరం ఉద్దండరాయుని పాలెంలోని ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి నుంచి సీడ్ యాక్సిస్ రోడ్, అసంతృప్తిగా మిగిలిన అఖిల భారత సర్వీసు అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలన్నీ కూడా పరిశీలించారు. ఐకానిక్ నిర్మాణాల కోసం గతంలో తమ ప్రభుత్వ హయాంలో పనులు మొదలుపెట్టిన ప్రాంతాలకు కూడా చంద్రబాబు వెళ్లి పరిశీలించారు. రెండు 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పటినీ టీడీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి భూములను కూడా సేకరించింది. అలాగే పలు భవనాల నిర్మాణాలని కూడా ప్రారంభించింది. ఆ తర్వాత అమరావతిలో రాజధాని నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ 3 రాజధానుల ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. విశాఖను పరిపాలనా రాజధానిగా చేసుకుంటామని అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. విశాఖ రుషికొండ పైన రాజసౌధం నిర్మించిన జగన్ ప్రభుత్వం డొల్లతనం బట్టబయలైంది. 2029లో కూడా అధికారంలోకి వస్తామనే జగన్ అంచనాలు తలకిందులయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలిచిన తరువాత ఏపీ రాజధాని అమరావతేనని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు ఆ ప్రాంతంలో పర్యటించడం ఆ ప్రాంత రైతులు, ప్రజల్లో నూతన ఉత్తేజం కనిపించింది. ఏపీలో ప్రధాన సమస్య శాంతి భద్రతల పరిరక్షణ. దశాబ్ద కాలంగా ఏపీలో అరాచకానిదే పైచేయిగా రాజకీయాలు సాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ, టీడీపీ నేతలు ఎవరైనా సరే అధికారంలో ఉన్నప్పుడు ఇసుక మైనింగ్, అలాగే మట్టి మాఫియా, గంజాయి అక్రమ రవాణాలతో నేతలు అక్రమార్జనలకు పాల్పడ్డారనే విమర్శలు వెలువెత్తాయి. కూటమి నేతలపైన జగన్, వైసీపీ నేతలపైన టీడీపీ కూటమి నేతలు ఆరోపణలే ఈ విషయాన్ని రుజువు చేశాయి. ప్రజల సమస్యల పరిష్కారం కంటే అక్రమార్జనకు పాల్పడ్డారనే అభిప్రాయం ప్రజాక్షేత్రంలో గూడు కట్టుకుంది. అంతేకాదు విపక్ష నేతల ఇళ్లపైన కూడా దాడులు, కక్ష సాధింపు చర్యలు కొనసాగాయి. అయితే ఈ నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ పోలీసులకు కత్తిమీద సాములాగా మారింది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు తొత్తులుగా మారాల్సిన పరిస్థితుల్లో అధికార యంత్రాంగం కూడా అబాసు పాలైంది. ప్రజల చేత చీత్కారాలు సైతం ఎదుర్కోవాల్సి వచ్చింది.
ప్రభుత్వం మారగానే అధికార యంత్రాంగాన్ని సమూలంగా మార్చటం అనే సాంప్రదాయం ఈ పరిణామాల నుంచే వచ్చింది. తన అనుయాయులను కీలక శాఖల్లో ముఖ్య కార్యదర్శులుగా సీఎస్లు అలాగే డీజీపీలను నియమించుకునే పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా మారాయని రాజకీయ నిపుణులు అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలు, హింస, రాజకీయాల పర్యవసానాలను కూడా రాజకీయ నాయకత్వాలు మూల్యం చెల్లించుకుంటున్నాయి. శాంతి భద్రతలు విఫలమైన చోట ప్రభుత్వాలను మార్చడమే ప్రజల చైతన్యానికి గీటురాయి. అలాంటి తీర్పునే ఏపీ ప్రజలు ఇచ్చారని రాజకీయ సామాజికవేత్తల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక గతంలో ప్రజలు ఇచ్చిన తీర్పును చంద్రబాబు గుణపాఠంగా స్వీకరించిన చంద్రబాబు మరోసారి అధికారంలోకి వచ్చారు. ఇక మరి చంద్రబాబు పాలన ఎలా ఉండబోతోంది అనేది కాలమే నిర్ణయిస్తుందని పొలిటికల్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే కక్ష సాధింపు చర్యలకు పాల్పడబోమని చంద్రబాబు స్పష్టం చేయడాన్ని కూడా ప్రజలు, ప్రజాస్వామికవాదులు స్వాగతిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పార్టీలు జతకట్టాయి. అక్కడ మనోడే ఇక్కడ మనోడే అన్న చందంగా కేంద్ర రాష్ట్ర రాజకీయాలు పెనవేసుకున్నాయి. చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి మిత్రతత్వం ప్రధానంగా ఏపీ విభజన హామీలను సాధిస్తుందా, ఏ రోటి కాడి పదం ఆ రోటి కాడని అన్నట్లుగా సాగుతుందా, బంతిలో ఎక్కడ ఉన్నా వడ్డించేవాడే మనవాడైతే అనే సామెత ఏపీ అభివృద్ధికి దోహదపడుతుందా? రెండు 2014 రాష్ట్ర విభజన తొలి ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలు ప్రధానంగా తలపడ్డాయి. టీడీపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. విభజనకు మద్దతు తెలిపిన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల ప్రభావం లేదు. అప్పట్లో ఈ రెండు పార్టీల పట్ల ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇక సీన్ కట్ చేస్తే 2024 వచ్చేసరికి రాజకీయ పరిణామాలు మారిపోయాయి. తొలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొన్ని కారణాల వల్ల ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ వైదొలిగినా ఈసారి మళ్లీ జత కట్టింది. టీడీపీ అగ్రనేత చంద్రబాబు, బీజేపీకి మధ్య మనస్పర్ధలు కూడా తొలగిపోయాయి. ఇందులో జనసేన అగ్రనేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం సక్సెస్ అయింది. ముగ్గురు పొత్తు పెట్టుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో టీడీపీతో కలిసి బీజేపీ పనిచేయడానికి మోడీతో సహా ఆ పార్టీ కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించడంలోనూ పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. హ్యాట్రిక్ ప్రధాని మోదీతో పవన్ కు ఉన్న ప్రత్యేక అనుబంధం, చంద్రబాబు వ్యూహం రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పింది. ఏపీలో కూటమి ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2014లో చంద్రబాబు ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం సత్సంబంధాలు ఉప్పు నిప్పులా సాగాయి. బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా చంద్రబాబు స్నేహాన్ని అంతగా కోరుకోలేదు. చంద్రబాబు కూడా అంతే దూరాన్ని పాటించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర సంబంధాలు దోహదం చేస్తాయి, కానీ ఆ పరిస్థితులకు ఆస్కారం లేకుండా పోయింది. అమరావతి రాజధానికి, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విభజన హామీల అమలు పట్ల బీజేపీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. రాష్ట్ర అభివృద్ధికి నిధులు రాబట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం కొంతమేర విఫలమైందనే ఆరోపణలున్నాయి. 2019 వచ్చేసరికి రాష్ట్రంలో టీడీపీ అధికారానికి దూరమై వైసీపీ అధికారం దక్కించుకుంది. వైసీపీ ప్రభుత్వంతోనూ బీజేపీ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించిందనే ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో కూడా ఏపీ అభివృద్ధికి అంతగా సహకరించడం లేదనే ఆరోపణలు మూటగట్టుకుంది. ఏపీ పట్ల కేంద్రంలోని బీజేపీ నాయకత్వం రెండు నాలుకల ధోరణితో వ్యవహరించింది. ఏపీలో 25 లోక్సభ స్థానాలపై దృష్టి కేంద్రీకరించిన బీజేపీ టీడీపీ, వైసీపీ పట్ల ద్వంద్వ వైఖరిని అవలంబించింది. వైసీపీ లేదా టీడీపీకి దేనికి బీజేపీ మద్దతు ఇస్తుందో బీజేపీ ఏపీ శాఖకు కూడా అంతుపట్టని సమస్యగా మారింది. జగన్, చంద్రబాబు చెరో సంఖ్యను ఎత్తుకున్న బీజేపీ తీరుపై ఆయా పార్టీ శ్రేణుల్లో కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇదంతా 2024 లోక్సభ సార్వత్రిక ఎన్నికల వరకు కొనసాగిందని రాజకీయ నిపుణుల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. లోక్సభ సార్వత్రిక ఎన్నికలతో సహా ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకేసారి రావడం, అప్పటి వరకు తటస్థంగా వ్యవహరించిన బీజేపీ పోలింగ్ దగ్గర పడే కొద్దీ కొంత టీడీపీకి అనుకూలంగా మారుతూ వచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడును జైల్లో పెట్టించింది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో కలిసి పరామర్శించారు. అక్కడి నుంచే తన రాజకీయ యుద్ధాన్ని ప్రకటించారు. టీడీపీ, జనసేన పొత్తును ధృవీకరిస్తూ ప్రకటన చేశారు. ఆ తర్వాత పరిణామాలు రాష్ట్రంలో జనసేన బలం పుంజుకోవడానికి దోహదపడ్డాయి.
పవన్ మధ్యవర్తిత్వంలో బీజేపీ కేంద్ర నాయకత్వం టీడీపీతో జతకట్టింది. బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కృషి పట్టుదలతో టీడీపీ కూటమికి అధికారం దక్కింది. ముగ్గురి స్నేహం ఏపీ అభివృద్ధికి సహకరిస్తుందని టాక్ వినిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను పాక్షికంగా నెరవేర్చిన అవినీతి, అరాచకం, శాంతి భద్రతల సమస్యలు, సాధారణ ప్రజల హక్కులకు భంగం లాంటి ప్రధాన కారణాలు వెలిసి అధికారానికి దూరమైంది. రెండోసారి అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం కూడా దాదాపు అవే కారణాలతో అధికారానికి దూరమైందనే అభిప్రాయం ప్రజల్లో గూడు కట్టుకుందనేది తాజా ప్రజల తీర్పు చూస్తే అర్థమవుతోంది. అంతేకాదు ఆ రెండు పార్టీలకు ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీలు లేకపోవడంతో టీడీపీ, వైసీపీలకు అధికారాన్ని మార్చుతూ ప్రజలు తీర్పు చెబుతున్నారు. ఈ క్రమంలో మరో 5 ఏళ్లు ఆగితే తమకే అధికారం వస్తుందని మళ్లీ జగన్ పార్టీ క్యాడర్ కు ధైర్యం నూరిపోస్తున్నారు. 2029 నాటికి ఆ పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఇప్పుడే చెప్పే పరిస్థితులు లేకపోయినా జగన్ ఆశించడంలో తప్పులేదు, కానీ అత్యాశే అతని అంతాన్ని చవి చూసిందనే వాస్తవాన్ని గుర్తించాల్సి ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో స్పెషల్ ఫోకస్తో మళ్ళీ కలుద్దాం.